హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ అండ్ స్పైసర్. ఈరోజు నేను మీకు పీనట్ చెక్కీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు వేయించిన పల్లీలు, 3/4 కప్ బెల్లము, 2 స్పూన్ల వాటరు కావాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3/4 కప్ బెల్లం వేసుకొని 2 స్పూన్ల మంచినీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరగనిద్దాము. బెల్లం పూర్తిగా కరిగాక అది మనం స్ట్రైన్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిలో స్ట్రైన్ చేసుకొని అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుందాం. తర్వాత ఈ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని మళ్ళా దాంట్లో పోసుకొని ఇంకా కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో పాకం మనం అయిందా లేదా చెక్ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం వేసుకొని చూసాను, లైట్గా తీగ పాకం వచ్చింది. కానీ మనం కొంచెం మంచి పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు పాకం అయిందో లేదో చెక్ చేసుకున్నాం కదా. అది పాకం ఎలా అంటే మనం దానికి వేసి కొడుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది. సో దట్ మనకి పాకం అయిందా లేదా తెలుస్తుంది. సాగకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. అప్పుడు మనం పల్లీలని వేసుకోవచ్చు. పాకంలో వేసుకొని బాగా కలిపి ఇంకా మనం ఆల్రెడీ ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి వేసి చక్కగా నీట్గా చెక్కలాగా పోసుకోవాలి. కొంచెం ఆరుతుంది అన్న టైంలో మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చెక్క అనేది చెక్క బాగా వచ్చింది. మీరు చూసారంటే ఇక్కడ బాగుంది. మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు పీనట్ చెక్క అనేది. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. Thank you for watching my videos, friends. Please do like, share, subscribe my channel.